ఇంకా నిన్న పార్లమెంట్లో కానీ వరుసగా చర్చ జరుగుతుంది ఏంటంటే సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు 2008లో నెహ్రూ అప్పటి లార్డ్ మౌంట్ బాటన్కు సంబంధించినటువంటి ఆయన భార్య ఎడ్వినాకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్యన రాసుకున్నటువంటి లేఖలకు సంబంధించినటువంటి 5 పెట్టెల్లో ఉన్నటువంటి లేఖలన్నిటినీ కూడా ఏ అధికారంతో సోనియా గాంధీ వాటిని పిఎం మ్యూజియం ఉంటుంది, నెహ్రూకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వస్తువులు ఆయన రాసినటువంటి లేఖలు పిఎం మ్యూజియంలో పెడితే పిఎం మ్యూజియంలో ఉన్నటువంటి వాటిని సోనియా గాంధీ తీసుకెళ్లారు, వాటిని వెంటనే పంపించండి అని మ్యూజియంకి సంబంధించినటువంటి అధికారులు లేఖ రాసిరు. ఆ లేఖ బయటకు వచ్చింది. ఇప్పుడు అందరికీ అనుమానం, ఎడ్వినా నెహ్రూ మధ్య ఉన్న బంధం ఏమిటి, వాళ్ళు ఎందుకు లేఖలు రాసుకున్నారు, ఆ లేఖలను సోనియా గాంధీ ఎందుకు దాచిపెడుతున్నారు అనేటువంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్నది. ఏమనంటే నెహ్రూను అవమానించారు, స్వాతంత్రం కోసం పోరాటం చేసిండు, ఆయనంటే గొప్పవాడు, మీరు పెద్దవాళ్ళను గొప్పవాళ్ళను అవమానిస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. అరే భారతదేశంలో రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, దేవీ దేవతలనే అవమానిస్తుంటే అంతకంటే గొప్ప వాళ్ళైతే కాదు, అంతకంటే గొప్ప వాళ్ళైతే ఎవరు కాదు. ఇంకా రామున్నే విచారిస్తూ రోజు వాడవడో మతం మార్చినటువంటి కుక్కల కొడుకులు అందరూ కూడా మీరు చెట్టును మొక్కొద్దు, మీరు పుట్టను మొక్కొద్దు, మీరు బండను మొక్కొద్దు, రాయిని మొక్కొద్దు అని వీడియోలు తీసి పెడుతుంటే అంతకంటే ఈ దరిద్రమైనటువంటి స్వేచ్ఛ ఇంకేం కావాలి భారతదేశంలో? చరిత్రకు సంబంధించినటువంటి అంశమే కదా. ఇవాళ సోనియా గాంధీ గారు ఎందుకు ఆ 5 కార్టన్లు 5 పెట్టెలకు సంబంధించినటువంటి లేఖలు, ఆ లేఖలన్నీ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది కదా. స్వాతంత్ర వీరుడు కదా మరి జవహర్లాల్ నెహ్రూ గారు. ఎడ్వినాకి రాసినటువంటి లేఖలు బయట పెడితే తప్పేంటి? అది వ్యక్తిగతమైనటువంటి విషయం అని చెప్తారా? వ్యక్తిగతమైనటువంటి విషయం అని చెప్తారా? నెహ్రూను అవమానించారని చెప్తారా? మరి నెహ్రూ రాసినటువంటి ఆయన పుస్తకాలు లేకపోతే ఇందిరాగాంధీకి రాసినటువంటి లేఖలేమో గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు మరి మౌంట్ బాటన్ భార్యకి ఈయన రాసినటువంటి లేఖల విషయాలు, అది కూడా పెట్టెలకు రాసినటువంటి లేఖల విషయాలు బయటికి రాకూడదా? నిజాలు బయటికి రాకూడదా? నువ్వు రామాయణం మీదనే రామాయణ విషవృక్షమని రాయగలిగేటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి దేశంలో, రామాయణ విషవృక్షమని రాసేటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి దేశంలో, రామున్నే తిట్టేటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి ఈ దేశంలో, కృష్ణున్నే తిట్టేటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి దేశంలో, హిందూ దేవీ దేవతలను విపరీతంగా అవమానించేటువంటిది స్వేచ్ఛగా భావించబడుతున్నటువంటి ఈ దేశంలో నెహ్రూ రాసినటువంటి లేఖలు బయట పెట్టడానికి ఎందుకు? ఇవాళ లేని అనుమానాలను ఎవరు సృష్టించారు? ఇవాళ ఏం తప్పు లేదనుకున్నాము, మరి ఎందుకు 5 పెట్టెల లేఖలన్నింటినీ కూడా దాచిపెట్టారు? 5 పెట్టెల్లో ఏమున్నది? ఇవాళ నెహ్రూని ఎవరు కించపరిచారు? ఈ లేఖలు దాయడం వల్ల సోనియా గాంధీ గారే అవమానించారు కదా. అనుమానం ప్రజల్లో కలిగించేటువంటి విధంగా చేసింది ఎవరు? ఇవాళ ఆయన సెక్రటరీ ఏవో మత్తయి రాసినటువంటి పుస్తకాన్ని ఎందుకు బ్యాన్ చేశారు? ఇవాళ నెహ్రూ హయాంలో ఎన్ని పుస్తకాలను ముద్రణ కాకుండా ప్రజల్లోకి రాకుండా ఎన్ని పుస్తకాలను అడ్డుకున్నారు? రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ హయాంలో ఎన్ని పుస్తకాలపైన సెన్సార్ విధించారు? ఏ పుస్తకాలు ప్రజల మధ్యకి రాకుండా ఉన్నాయి? ఇవన్నీ కూడా సత్యాలు కదా, చరిత్రలో దాగినాయి కదా, చరిత్రలో ఉన్నటువంటివి కదా. అనేక మంది విప్లవ వీరులు, అనేక మంది స్వాతంత్ర యోధులను చంపేస్తుంటే బ్రిటిష్ వాళ్ళు కేవలం గాంధీ, నెహ్రూ మాత్రమే ఎందుకున్నారనేటువంటి విషయం పైన ప్రజలకు ఎందుకు అనుమానం రాదు? ప్రజలకు అనుమానం వస్తుంది కదా. ఒక చంద్రశేఖర్ ఆజాద్నో, ఒక భగత్ సింగ్నో, అల్లూరి సీతారామరాజునో కాల్చి పడేసినటువంటి బ్రిటిషర్లు గాంధీని, నెహ్రూను మాత్రం ఎందుకు పట్టించుకున్నారనేటువంటి అంశం పైన అనేకమైనటువంటి అనుమానాలు రావా? చరిత్ర చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదా? రెండో కోణం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదా? దేశం కోసం నేల కొరిగినటువంటి అనేక మంది వీరుల యొక్క చరిత్రను బయటికి తీసుకురావడంలో తప్పేముంది? నేతాజీని ఇవాళ ఎందుకు అట్లా చేశారు? అనేకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. నెహ్రూ మ్యూజియానికి సంబంధించి నెహ్రూ మ్యూజియానికి అప్పచెప్పారు. ఆ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ మ్యూజియంలోకి అప్పచెప్పినటువంటి వాటిని ఎందుకు తీసుకెళ్లారు 2008లో? ఇప్పుడు అనుమానాలకు రావా? 16 ఏళ్ళు అవుతుందంటే వాటిని తీసుకుపోయి 51 పెట్టెలు, 51 పెట్టెలను 16 ఏళ్ల కింద తీసుకుపోయారు. 16 ఏళ్ల కింద తీసుకుపోయినటువంటి వాటిని ఎందుకు ఇవ్వాలా? 80 ఏళ్ళు అయిపోయిందా, 70 ఏళ్ళు అయిపోయిందా, ఇది ఏమైంది అనేటువంటి విషయం పక్కన పెడితే చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు కదా, అవన్నీ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది కదా, ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. ఇవాళ నెహ్రూని అవమానించి ఆయన మీద అనుమానం వచ్చేటువంటి విధంగా సోనియా గాంధీ గారు చేసినటువంటి ఆ పని వల్లనే కదా వాళ్ళు వచ్చింది. ఆ లేఖలను తీసుకోపోకపోతే, 51 పెట్టెల్లో ఉన్నటువంటి లేఖలను తీసుకోపోకపోతే ఈ అనుమానం రాకపోతుండే కదా.
ఇగో ఇది జరుగుతున్నటువంటి చర్చ. ఇవాళ నిన్న పార్లమెంట్లో కూడా అదే చర్చ సాగింది, పార్లమెంట్లో కూడా అదే జరిగింది.